విశాఖలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చిరంజీవి కళా పరిషత్ ఆధ్వర్యంలో విశాఖలో జరిగిన వేడుకల్లో చిరు పాటలకు డాన్సర్లు స్టెప్పులేస్తూ ఆదరహ్వానిపించారు. ఈ వేడుకలో టీడీపీ నేత కంచర్ల అచ్యుతరావు పలువురు ప్రముఖులు పాల్గొని కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. అట్టహాసంగా జరిగిన మ్యూజికల్ నైట్ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. అనంతరం ఈవెంట్ కు ముఖ్య అతిథిగా పాల్గొన్న కంచర్ల అచ్యుతరావును నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. సినీ రంగంలో చిరంజీవి మరిన్ని కీర్తి ప్రతిష్టతలను సాధించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. చిరంజీవి గారి బర్త్డే యాక్చువల్గా 2005 సంవత్సరం నుంచి మా యొక్క సాయిరాం సేవా సమితి ద్వారా చేస్తూ ఈరోజు ఆ సాయిరాం సేవా సమితిని ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్గా మార్చుకున్నాం. మరి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం చిరంజీవి గారి జన్మదిన వేడుకలు మా చేతుల మీదుగా జరగడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే చేస్తాం, అలాగే మరి బాలకృష్ణ గారి బర్త్డే చాలా ఘనంగా చేస్తాం. మరి చిరంజీవి గారి బర్త్డే అంటే నేను ప్రజారాజ్యంలో ఫస్ట్ ఈ సిటీలో రాజకీయ చైతన్య కార్యాలయం పెట్టింది ప్రజారాజ్యంది ఈ కంచెల అచ్యుతరావు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి రాజకీయ చైతన్య కార్యాలయం నేనే పెట్టాను ఆగ్లవలో. మరి ఆ రోజు నుంచి చిరంజీవి గారిని దగ్గరగా చూసిన వ్యక్తిగా ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ఆవేదన, మరి ఆయన ఆ కంటిన్యూషన్ రాజకీయాలు లేకపోయినా మరి ఆయన యొక్క ఆశయాల్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అవి నిర్వర్తించడం జరుగుతుంది. మరి అలాంటి చిరంజీవి గారు సినీ ఇండస్ట్రీలో చూస్తే చాలామందికి ఒకసారి హీరో అయిపోవాలనిపిస్తుంది, లేదా డబ్బులుంటే ప్రొడ్యూసర్ అయిపోవచ్చు, లేదు మనకి యాక్టింగ్ మీద నాలెడ్జ్ ఉంటే కనుక డైరెక్టర్ అవ్వచ్చు. కానీ హీరో అవ్వడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఆ హీరో తను ఒక స్థాయికి రావడానికి తను ఎంత కష్టపడతాడో అది చాలా మందికి తెలియదు. ఎందుకంటే మరి మీకు ఎలా తెలుస్తారంటే, మరి నా కొడుకుతో నేను 8 సినిమాలని ఇప్పుడు నిర్మించడం జరుగుతూ ఉంది. మరి మొదటి సినిమా రిలీజ్ అయింది.